భార్య పల్లెటూరుది అని చదువురాని మొద్దు అని అవహేళన చేసిన ఆ భర్తకి ఆమె చేసిన పని చూసి మైండ్ బ్లాంక్ అయ్యింది. భాస్కర్ బాల్యంలోనే అతని తల్లిదండ్రులు ఒక విషాదకరమైన ప్రమాదంలో మరణించడంతో అతని ప్రపంచం మొత్తం నాశనమైంది. ఈ క్లిష్ట సమయంలో తనను తాను బలమైన శిలగా నిరూపించుకున్న అతని నానమ్మ అతన్ని తన ఒడిలోకి తీసుకుంది. భాస్కర్ తన నానమ్మ ప్రేమ మరియు సంరక్షణలో పెరిగాడు. ఆమె తన పొదుపు మొత్తాన్ని మరియు సమయాన్ని అతనికి ఉత్తమ విద్యను అందించడంలో వెచ్చించింది. భాస్కర్ కూడా తన నానమ్మ కలను నెరవేర్చడంలో ఏ అవకాశాన్ని వదలలేడు. అతడు కష్టపడి చదివి ఒక ప్రసిద్ధ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించగలిగాడు. అతడు గత 3 సంవత్సరాలుగా నగరంలో నివసిస్తున్నాడు మరియు అతని జీవితంలో ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నాడు. నానమ్మ అతనితో నగరానికి వెళ్ళలేదు. ఆమె గ్రామ మట్టిని మరియు గాలిని ఇష్టపడింది. ఆమె తన జీవితాంతం ఇక్కడే గడిపింది మరియు ఇక్కడే తన చివరి శ్వాస తీసుకోవాలి అనుకుంది. ఆమె గ్రామంలో ఒంటరిగా నివసిస్తుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పటికీ వివాహం తర్వాత కూడా అదే గ్రామంలో నివసించే భాస్కర్ యొక్క చెల్లెళ్ళు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో ఆమె ఇప్పుడు ఒంటరిగా లేదు. ఒక సాయంత్రం భాస్కర్ ఆఫీస్ నుండి తిరిగి వస్తూ ఉండగా అతడి చెల్లి నుండి అతడికి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె గొంతులో భయం ఉంది. నానమ్మ ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. ఆమె కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతారని డాక్టర్ చెప్పారని ఆమె చెప్పింది. అది విన్న భాస్కర్ రావు గుండె తరుక్కుపోయింది. అతడు వెంటనే తన బాస్ నుండి సెలవు తీసుకుని మరుసటి రోజు ఉదయం అతడు గ్రామానికి బయలుదేరాడు. అతడు గ్రామానికి చేరుకున్నప్పుడు అతడిని చూడగానే నానమ్మ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారాయి. నీ పెళ్లి చూడకుండానే చనిపోతానేమో అని ఆమె వణుకుతున్న స్వరంతో చెప్పింది. గత 2 సంవత్సరాలుగా నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను, కానీ నువ్వు దానిని ఎప్పుడూ వాయిదా వేస్తూనే ఉన్నావు. నా కోరిక నిధి తీర్చవా అంటూ ఆ నానమ్మ ఏడవడం ప్రారంభించింది. భాస్కర్కి పల్లెటూరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు ఎప్పుడూ అసౌకర్యంగా ఉండేది. పల్లెటూరి అమ్మాయిలు సాధారణమైన వారని, నిరక్షరాస్యులని, ప్రాపంచిక విషయాల గురించి పెద్దగా తెలియని వారని అతడు భావించేవాడు. తన జీవిత భాగస్వామి అందమైన, సున్నితమైన మరియు తెలివైన అమ్మాయిగా నగర ఆచారాలను అర్థం చేసుకుని తనతో కలిసి నడవగలదు అని అతడి కల. అలాంటి అమ్మాయి నగరంలో మాత్రమే దొరుకుతుందని అతడు అనుకున్నాడు. నానమ్మ అనేది, నీకు పట్నం అమ్మాయి వద్దు, పల్లెటూరు అమ్మాయే బాగుంటుంది, ఆమెను చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది అని అంటూ చెప్పింది. ఈ విధంగా ఆమె పెళ్లికి ఒప్పించింది. అప్పుడు అతడు ఈ శ్రావణ మాసంలో నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అప్పుడు ఆ నానమ్మ చెప్పింది, నువ్వు అప్పుడెప్పుడో చేసుకుంటే అప్పటి వరకు నేను బ్రతకలేను. నాకు దేవుడి నుండి పిలుపు వచ్చింది కాబట్టి నువ్వు తొందరగా పెళ్లి చేసుకో. నీ పెళ్లిని చూసి నేను సంతృప్తిగా కళ్ళు మూసుకుంటాను. అయినా 3-4 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. గోదావరిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పింది. ఆ మాటలు వింటూనే అతడు షాక్ అయిపోయాడు. గోదావరి అనే అమ్మాయి ఊరి పొరుగున నివసించే వారి యొక్క ఏకైక కుమార్తె. నానమ్మ ఒంటరిగా జీవించడం ప్రారంభించినప్పటి నుండి ఆమె సాన్నిహిత్యం పెరిగింది. ఆమె ప్రతిరోజు వస్తూ ఉండేది. ఒక విధంగా ఆమె కుటుంబంలో ఒక భాగమైంది. ఆ నానమ్మ యొక్క ఆ ప్రతిపాదనను విన్న భాస్కర్ షాక్ అయ్యాడు. అతడు ఏదో చెప్పబోతూ ఉండగా అతడి చెల్లి అతడి చెయ్యి పట్టుకుని మెల్లగా అన్నది, అన్నయ్య, నానమ్మ ఇంకా 3-4 రోజుల కంటే ఎక్కువ జీవించదని డాక్టర్ కూడా చెప్పాడు. నానమ్మ మన ఇద్దరికి ఎంతో చేసింది. ఆమె రుణం తీర్చుకోవడం మన బాధ్యత కదా. కాబట్టి ఆమె చివరి కోరికను తీర్చడం మన బాధ్యత. అయినా గోదావరి చాలా మంచి అమ్మాయి. అన్ని విధాలుగా తగిన భార్యగా నిరూపించుకుంటుంది. ఆమె ప్రశాంతంగా, వివేకవంతంగా మరియు శ్రద్ధగా ఉంటుంది. ఈ చివరి క్షణంలో నానమ్మను బాధ పెట్టడం సరైనది కాదు అన్నది. భాస్కర్కి ఈ వివాహం అస్సలు ఇష్టం లేదు. అతని కలలన్నీ చెదిరిపోతున్నట్టుగా కనిపించాయి. కానీ అతడు నిస్సహాయంగా ఉన్నాడు. తన చెల్లి మాటలను మరియు నానమ్మ యొక్క పరిస్థితి దిగజారుతున్న పరిస్థితిని చూసి అతడు తన సమ్మతిని ఇవ్వవలసి వచ్చింది. మరో 2 రోజుల్లో నానమ్మ కోరిక ప్రకారం గోదావరిని చాలా సింపుల్గా వివాహం చేసుకున్నాడు భాస్కర్. వివాహం తర్వాత ఏం జరిగిందో అది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ఎందుకంటే అప్పటి వరకు అనారోగ్యంగా ఉన్న ఆ నానమ్మ మెల్లమెల్లగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా మారింది. ఆమెను చూస్తే నిన్న ఆమె మరణశయ్యపై ఉందని ఎవరూ కూడా చెప్పలేరు. ఏదో మంత్రం ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు అనిపించింది. వారం రోజుల తర్వాత గోదావరి, భాస్కర్ నగరానికి బయలుదేరారు. వెళ్ళేటప్పుడు అమ్మమ్మ వారిని ఆపి, ఈ నెలలోనే మీరు మర్యాద పురుషోత్తమ శ్రీరాముడిని సందర్శించండి అని చెప్పింది. నేను ఆ శ్రీరాముడికి మొక్కుకున్నాను. నా ఈ యొక్క కోరికను తీర్చడం అస్సలు మర్చిపోవద్దు అని చెప్పింది. వారు అద్దె కారులో నగరానికి వెళ్తూనే భాస్కర్ గోదావరికి వివరించడం మొదలుపెట్టాడు. నువ్వు పూర్తిగా గ్రామీణురాలివి.
నగరం గుండా వెళ్తున్నప్పుడు దుకాణాలు, వీధులు మరియు పెద్ద పెద్ద భవనాలు చూడకు. బిగ్గరగా మాట్లాడకు. నీ దంతాలన్నీ కనిపించే విధంగా అస్సలు నవ్వకు. నీ గ్రామీణ స్వభావాన్ని వెల్లడించే అలవాట్లను వదులుకో అంటూ ఎన్నో చెప్పాడు. గోదావరి నిశ్శబ్దంగా అతడి మాట విన్నది. నగరానికి వచ్చిన తర్వాత ఆమె కొత్త కుటుంబ జీవితం ఆమెకు నచ్చింది. కానీ ఆమె భర్త పదే పదే నువ్వు గ్రామీణురాలివి అని చెబుతూనే ఉన్నాడు. నగర జీవితం గురించి నీకేం తెలుసు అంటూ ఆమెను ఎంతో బాధిస్తూ ఉండేవాడు. నువ్వు నీ జడను ఎందుకు ఇలా గట్టిగా నూనె పెట్టుకొని బిగించి అల్లుకుంటూ ఉంటావు? ఎందుకు ఒక దేవతలాగా నుదుటిపై అంత పెద్ద ఎర్రటి స్టిక్కర్ ఎందుకు పెట్టుకుంటావు? అమ్మమ్మలా చీర ఎందుకు చుట్టుకుంటావు? నీకు కొత్తగా పెళ్ళయింది, కానీ నిన్ను చూస్తే అసలు కొత్త పెళ్లి కూతురులాగానే ఉండవు. ఊర్లో ముసలమ్మలాగా ఉంటావు అంటూ భాస్కర్ రావు ఆమెకు ఎన్నో చిరాకు విషయాలు చెప్పేవాడు. అప్పుడు గోదావరికి చాలా బాధేసింది. తనను ఇంతలా అవమానిస్తున్నందుకు తాను ఎలాగైనా తన భర్తకు నచ్చే విధంగా ఉండాలి, తనను ఈ విధంగా అవమానించపరచుకోకూడదు అనేసి అనుకుంది. దాంతో ఆమె ఎలాగైనా నగరపు అలవాట్లు నేర్చుకోవాలి అనే బలమైన కోరిక పెట్టుకుంది. దాంతో 20 రోజుల్లోనే ఆమె నగరపు అమ్మాయిలాగా తనను తాను అలంకరించుకోవడం నేర్చుకుంది. ఆమె యొక్క చీర కట్టే విధానం, ఆమె హెయిర్ స్టైల్ మరియు బిందీ సైజ్ అన్నీ మారిపోయాయి. నగరంలో 1 నెల పూర్తి కాబోతుండగా గోదావరి భాస్కర్కు తన నానమ్మ చేసిన ప్రతిజ్ఞను గుర్తుకు చేసింది. భాస్కర్ నిరాశతో నానమ్మ ఆరోగ్యం మరియు వివాహం కారణంగా నేను 10 రోజులు సెలవు తీసుకున్నాను అని చెప్పాడు. నా బాస్ అతడు ఎంతో సీరియస్గా ఉన్నాడు. అతడి పేరు ఉగ్ర నరసింహ. అతడి పేరు లాగానే అతడి స్వభావం కూడా ఉంటుంది. ఇప్పుడు నీకు 1 రోజు కూడా సెలవు దొరకదు అని స్పష్టంగా చెప్పేశాడు అన్నాడు. అప్పుడు గోదావరి ఒక్క క్షణం ఆలోచించి ప్రశాంతత స్వరంతో, మీ అధికారి పేరు ఉగ్ర నరసింహ, కాబట్టి అతని కుటుంబం దైవం కూడా నరసింహస్వామి అవుతుంది. మన ప్రతిజ్ఞ కూడా అదే స్వామి కోసమే అని అతనికి ఒక చిన్న అబద్ధం చెప్పు అన్నది. గోదావరి సలహా అద్భుతంగా పనిచేసింది. భాస్కర్ తన యజమానికి ఈ విషయం చెప్పినప్పుడు అతడు వెంటనే సమ్మతించాడు. నరసింహస్వామి ఇతరుల స్వాముల మాదిరిగా కాదు. అయినా మొక్కుబడుల విషయంలో ఆలస్యం చేయకూడదు. నేను నీకు 1 రోజు సెలవు ఇస్తున్నాను. రేపు నువ్వు బయలుదేరొచ్చు అని ఆ అధికారి ఉత్సాహంగా అన్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామున పాత అద్దె కారులో భాస్కర్ తన భార్యతో బయలుదేరాడు. వారు ఆలయ ప్రాంతానికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయ్యింది. వారు ఒక పెద్ద సత్రం దగ్గరికి వెళ్లారు. వాళ్ళు అక్కడ బస చేయడానికి ఒక గదిని ఇవ్వమని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక్కడ గదులేవి ఖాళీగా లేవు అని. దాంతో భాస్కర్ రావు నిరాశ చెందాడు. కానీ గోదావరి ఆ అధికారితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ, రామ్ శాస్త్రి మా ఇంటికి వచ్చినప్పుడల్లా అతడు ఎప్పుడూ ఇలా అనేవాడు, మీరు ఎప్పుడైనా ఆలయ దర్శనానికి వస్తే ఇక్కడ మా సత్రంలో ఉండండి అని. రామశాస్త్రి పేరు వినగానే ఆ అధికారి కంగారు పడ్డాడు. అయ్యో మన్నించండి అంటూ అతడు, ఒక గది ఇప్పుడే ఖాళీగా మారింది, నేనది చూసుకోలేను అంటూ వెంటనే వారికి ఒక గదిని ఇచ్చాడు. గది దొరికిన వెంటనే భాస్కర్ ఆశ్చర్యంగా అడిగాడు, ఈ రామశాస్త్రి ఎవరు గోదావరి అని. అప్పుడు ఆ గోదావరి నవ్వుతూ సమాధానం ఇచ్చింది, అతడు గత సంవత్సరం తన తండ్రి జ్ఞాపకార్థం ఈ సత్రాన్ని నిర్మించాడు అని. దాంతో అది విని భాస్కర్ రావు మరింత ఆశ్చర్యపోయాడు. నీకు అతడు ఎలా తెలుసు అని. అప్పుడు గోదావరి నవ్వుతూ అన్నది, లోపలికి వచ్చే ముందు బయట గోడపై వేలాడుతున్న బోర్డును నేను చదివాను. అందులో రాసి ఉంది. అదంతా చూసే నేను అలా ఉత్తగా అబద్ధం చెప్పాను అని. ఆమె తెలివితేటలకు భాస్కర్ ఆశ్చర్యపోయాడు. వారు స్నానం చేసి త్వరగా ఆలయానికి చేరుకున్నారు. కానీ అప్పటికి పూజారి గుడి తలుపులు మూసివేస్తున్నారు. ఇప్పుడు మీరు సాయంత్రం మాత్రమే స్వామిని చూడగలరని అతడు చెప్పాడు. భాస్కర్ రావు నిరాశతో తన భార్యతో, నాకు 1 రోజు మాత్రమే సెలవు ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎలా చేయగలం దర్శనం అని. బహుశా మనకు స్వామిని చూసే అదృష్టం లేకపోవచ్చును అని అనుకున్నాడు. అప్పుడు గోదావరి ఉద్దేశపూర్వకంగా కొంచెం గట్టిగా పూజారి గారికి వినిపించేలా ఇలా అన్నది, అయ్యో ఇప్పుడు ఎలా చేద్దాం? మనకి నానమ్మ ఇచ్చిన కానుకలు ఆమె చెప్పింది గుడిలోని పూజారి గారికి ఇవ్వమని. ఎవరో జ్యోతిష్కులు చెప్పారట, కానుకలను పూజారికి ఇస్తే తనకు ఆరోగ్యం బాగుంటుందని. అందుకే కదా మనం ఇంత దూరం వచ్చాము. కానీ మనకు 1 రోజే సెలవు ఉంది. సరేలే, ఇప్పుడు గుడిలో దర్శనం కాలేకపోతుంది కాబట్టి బయట హుండీ ఉంది కదా, ఆ హుండీలో కానుకలు వేసేద్దాము. ఇంకేం చేస్తాం మరి అంటూ ఆమె వాటిని పట్టుకొని బయటకి బయలుదేరబోయింది. ఆమెకు తెలుసు, దానపిట్టలో వేసిన కానుకలు గుడికి చెందినవి అని, అలాగే పల్లెంలో పెట్టిన కానుకలు పూజారికి చెందినవి అని. అయితే బహుమతుల గురించి విన్నప్పుడు పూజారి చెవులు ఉప్పొంగిపోయాయి. అతడు వెంటనే గుడి తలుపులు తెరిచి, మీరు చాలా దూరం నుండి వచ్చినట్లుంది అని చెప్పారు. వెంటనే దర్శనం చేసుకోండి అని. వారు స్వామిని దర్శించుకున్నారు.
దర్శనం తర్వాత ఆమె పూజారి పళ్ళెంలో కాస్త డబ్బులు వేసింది. తర్వాత వాళ్ళు నానమ్మ ఇచ్చిన కానుకలను హుండీలో వేశారు. దర్శనం తర్వాత భాస్కర్రావు, గోదావరి బయటకి వెళ్లారు. అప్పుడు భాస్కర్రావు కృతజ్ఞతతో తన భార్యకు చెప్పాడు, నీ వల్లనే ఈరోజు మనం దర్శనం చేసుకోగలిగాము, లేదంటే ఉత్తగా దర్శించుకోకుండానే ఇంటికి వెళ్లాల్సి వచ్చేది అంటూ అన్నాడు. గోదావరి నవ్వింది. తర్వాత వారు ఇంటికి చేరుకునేసరికి అప్పటికే అర్ధరాత్రి అయింది. అయితే తాళం వేసిన ఇంటికి ఇప్పుడు తాళం లేకపోవడం మరియు అది చూసి వారు ఎంతో షాక్ అయ్యారు. ఎవరో లోపల ఉన్నట్టు శబ్దం వినిపించింది. దాంతో భాస్కర్ దొంగ దొంగ అని అరవబోతూ ఉండగా గోదావరి అతడిని సంజ్ఞ చేస్తూ ఆపింది. ఆమె తలుపు తట్టి బిగ్గరగా, ఏవండి, మేము ప్రయాణికులం, చాలా అర్ధరాత్రి అయింది, మేము ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి, రామాపురం వెళ్ళాలి, కానీ మా దగ్గర విలువైన నగలు మరియు చాలా డబ్బు ఉన్నాయి, బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది, ఇంత చీకట్లో మేము ఈ డబ్బుతో ప్రయాణించాలి అనుకోవడం లేదు, కాబట్టి ఈ రాత్రికి మమ్మల్ని మీ ఇంట్లో ఉండడానికి మీరు దయతో అనుమతిస్తే అది మాకు గొప్ప ఉపకారం అవుతుంది, ఉదయం కాగానే మేము బయలుదేరుతాము అంటూ అన్నది. అప్పుడు వెంటనే చింపిరి జుట్టు మరియు ఓర మీసాలతో ఉన్న ఒక వ్యక్తి కిటికీల నుంచి తొంగి చూశాడు మరియు ఆ తర్వాత వచ్చి తలుపు తెరిచాడు. గోదావరి తన చేతిలో ఒక పెట్టెను పెట్టి అతనికి అందచేసి, ఇందులో పెళ్లి కూతురు నగలు, డబ్బు ఉన్నాయి, దీన్ని జాగ్రత్తగా కాస్త అల్మారాలో ఉంచండి, ఉదయం మేము వెళ్ళేటప్పుడు తీసుకుంటాము అని చెప్పింది. ఆ వ్యక్తి తల ఊపి పక్క గదిలోకి, అల్మారా ఉన్న గదిలోకి వెళ్ళాడు. అప్పుడు గోదావరి వెంటనే బయట నుండి తలుపు మూసివేసి బోల్ట్ పెట్టింది. తర్వాత ఆమె తన భర్తను వెంటనే పోలీసులకు ఫోన్ చేయమని చెప్పింది. భాస్కర్ తన భార్య చురుకైన తెలివితేటలకు చాలా సంతోషించాడు. వెంటనే అతడు పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి ఆ దొంగను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అయితే భాస్కర్రావు తన భార్య చురుకైన తెలివితేటలకు సంతోషించడంతో పాటు అతడు ఆమె చేతులు పట్టుకుని ఇలా అన్నాడు, ఐఎమ్ సారీ, నేను నిన్ను చాలా అవమానించాను, నువ్వు పల్లెటూరు దానివి అని, నిన్ను చాలా తెలివి తక్కువ అమ్మాయివి అని, గ్రామీణురాలివి అని, ఒక మూర్ఖురాలివి అని భావించాను. నేను నిన్ను ఎప్పుడూ ఎగతాళి చేస్తూనే ఉన్నాను. నీకు ఇంత తెలివితేటలు ఉన్నా నేను ఎప్పుడు నిన్ను ఎగతాళి చేసినా నువ్వు ఎప్పుడు నన్ను ఒక్క మాట అనలేదు. నేను ఎంత మూర్ఖుడినో నాకు అర్థమయ్యింది. నీ తెలివితేటల ముందు నేను ఒక మొద్దుని, చదువుకున్న మొద్దుని, మూర్ఖపు వాడిని నేనే, నన్ను క్షమించు అంటూ అన్నాడు. నిజమైన అందం తెలివితేటలు మరియు జ్ఞానం లోపలే ఉన్నాయి. అది నగరాన్ని బట్టి, గ్రామాన్ని బట్టి, రంగు రూపులను బట్టి ఉండదు. భాస్కర్ తన భార్యను గ్రామస్తురాలిగా భావించాడు. ఆమె తెలివిలేని మూర్ఖురాలు, పల్లెటూరు మొద్దు అనుకున్నాడు. కానీ ఆమె అడుగడుగునా తన తెలివితేటలు వారిని ఇబ్బందుల నుండి రక్షించడమే కాకుండా నిజమైన జ్ఞానం మరియు తెలివితేటలకు నగరాలు లేదా గ్రామాలతో సంబంధం లేదని నిరూపించాయి. కాదంటారా?